పూరి జగన్నాథ్ టెంపుల్లో జరిగిన ఈ సంఘటన వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. పూరి జగన్నాథ్ టెంపుల్లో స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత అక్కడున్న పూజారులు అరిచేతిలో నీళ్లు పోసుకొని స్వామివారి ముఖాన్ని అందులో చూస్తారు. అలా చేస్తేనే స్వామివారు నైవేద్యాన్ని స్వీకరించినట్టు. కానీ ఒకసారి స్వామివారి ముఖం ఆ నీటిలో ఎవ్వరికి కనిపించదు. దాంతో పూజారులకు భయం వేసి రాజుగారి వద్దకు వెళ్లి ఇదంతా చెప్తారు. వెంటనే రాజు అక్కడికి వెళ్లి నైవేద్యం రుచిగా లేదేమోనని వేరే వంటకాలతో వండిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా స్వామివారి ముఖం మాత్రం కనిపించదు. దాంతో ఆ రాజు స్వామివారు నైవేద్యాన్ని స్వీకరించేంత వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను అని చెప్పి ఆ గుడిలోనే పడుకుంటాడు. అప్పుడు జగన్నాథుడు రాజు కలలోకొచ్చి, రాజా, పక్క ఊర్లో ఉన్న వేదమాత అనే ఒక వృద్ధురాలు ఎంతో ప్రేమతో నన్ను పిలిచింది. అందుకే ఆమె చేసిన వంటను తినడానికి ఆమె ఇంటికి వెళ్ళాను. అంతేకాని మీరు చేసిన ప్రసాదం నాకు నచ్చక కాదు. నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు నైవేద్యాన్ని పెట్టండి అని అంటాడు. అప్పుడు రాజు వెంటనే లేచి పూజారులతో నైవేద్యాన్ని పెట్టిస్తాడు. అప్పుడు జగన్నాథుడు నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. స్వామివారి ముఖం కూడా నీళ్లలో కనిపిస్తుంది.